హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మంగళవారం. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేను రెడీ అయిపోతున్నా పూజ కోసం. ఇవాళ మన ఇంట్లో మంగళగౌరి నోము చేసుకోబోతున్నాము. సో దానికోసమే ప్రిపరేషన్ అండ్ హడావిడంతా. సో నాకు మార్నింగ్ 4కి షిఫ్ట్ అయింది. 4కి షిఫ్ట్ అయిపోగానే కాసేపు పడుకొని 7:30కి లేచాను. ఒక 2 అవర్స్ అట్లా పడుకున్నాను అనమాట. సో ఇంకా 7:30కి లేచి ఇంకా రెడీ అయిపోతున్నాను అనమాట. ముగ్గు పెట్టేసి నేనేం చేశానంటే ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఇల్లు తుడవటం, బూజులు దులుపుకోవడం అవన్నీ ముందు రోజే అయిపోయినాయి. ముందు రోజు ఈవినింగే చేసేసుకున్నా. బికాజ్ నాది నైట్ షిఫ్ట్ అవ్వడం వల్ల కొద్దిగా నాకు సైకిల్ సరిగ్గా కుదరదు. మార్నింగ్ లేచి చేసుకునేదంతా కొద్దిగా అవ్వదు. సో అందుకే ముందు రోజే అంతా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో పొద్దున్నే లేచి జస్ట్ పైపైన ఇల్లు ఉడ్చుకొని అంత హెవీ కాకుండా పైపైన క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా వెంటనే బాత్ చేసేసి మేము శారీ ఇలాగే కట్టుకుంటాం అనమాట. దీన్ని కాసేపోస అంటాము మేము. ఎలా అంటే యూ కెన్ సే ధోతీలా కట్టుకుంటాము. సో ఇలా కట్టుకోవడం ఒకటి ఏంటి అంటే కంఫర్ట్, ఇంకోటి లంగా ఉన్నప్పుడు పూజకి పనికి రాదు అని అంటారు జనరల్గా మాలో. సో అందుకని ఇలా కట్టుకుంటాము. నాకు ఈ డ్రేపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. బికాస్ చాలా కంఫర్ట్ ఉంటుంది. ధోతీ టైప్. ఈవెన్ శారీ కన్నా కూడా ఈ డ్రేపింగ్ చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే వీ కెన్ రన్, వీ కెన్ వాక్, ఫాస్ట్గా నడవచ్చు. పెళ్ళి కూతురులాగా స్లోగా అట్లా నడవక్కర్లేదనమాట. సో ఎస్, ఇంకా దేవుళ్ళ అంతా శుభ్రం చేసుకొని ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట స్పెషల్గా. ఎందుకంటే మనం పూజ అంతా విడిగా చేయాలి కదా. దేవుడు గూడు ఉంది, బట్ అది కంఫర్టబుల్గా ఉండదు. ఎందుకంటే పసుపు గణపతిని చేస్తాం మనం, పసుపు అమ్మవారిని గౌరమ్మని చేస్తాం. సో అంత కంఫర్టబుల్గా ఉండదు. ఈ పూజకి ఎస్పెషల్లీ పారాణి పెట్టుకోవాలి, కంపల్సరీ పారాణి పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. సో అందుకే నేను పసుపు రాసుకుని పారాణి కూడా పెట్టుకుంటున్నాను. నా కొత్త మెట్టెలు ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ ఎస్, దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్. నేను ఇంకా ప్రసాదాలు చేయాలి ఈ పూజకి. పూర్ణాలు కంపల్సరీ అనమాట. మంగళగౌరి నోము ఎవరైనా చేసుకుంటూ ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో పూర్ణాలు ఈజ్ మ్యాండేటరీ. అండ్ ఏదో ఒక నైవేద్యం ఆబ్వియస్లీ పెడతాం కాబట్టి ఏదర్ ఇట్స్ పులిహోర, పొంగలి అట్లా. సో నాకు ఇవాళ అంత ఎక్కువ టైం లేదు. బికాజ్ నేను ఇవన్నీ ఫినిష్ చేసుకొని వాయినాలు ఇచ్చుకొని తాంబూలాలు ఇచ్చుకొని ముత్తైదులకి నేను మళ్ళీ కొంచెం సేపు పడుకుని మళ్ళీ నైట్ షిఫ్ట్ జాయిన్ అవ్వాలి కాబట్టి. సో నేను పొంగల్ ఒకటే చేశాను, పూర్ణాలు అండ్ పొంగలి. పూర్ణాలు అయితే కామెడీగా వచ్చినాయి గైస్, బికాజ్ నేనైతే ఫస్ట్ టైం వేసాను. సో ఎస్, ఇంకా తోరాలు చేసేసుకున్నా దేవుడి కోసం. ఇంకా అలా పూజ స్టార్ట్ చేసేసా. మా పిన్ని జాయిన్ అయ్యారు మధ్యలో. సో మా పిన్నికే నేను వాయనం ఇవ్వాలన్నమాట. సో వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేశారు మధ్యలో. సో అలా పూజ అయితే బాగానే అయింది. ఇలానే శ్రావణ మాసంలో చేసుకుంటా అనమాట. ఇది నా సెకండ్ ఇయర్. మ్యారేజ్ అయినాకే స్టార్ట్ చేశాను. ఇది మ్యారేజ్ అవ్వకముందు కూడా చేసుకుంటారు చాలామంది, బట్ నాకు అప్పుడు స్టార్ట్ చేయడం కుదరలేదనమాట. అందుకే నేను మ్యారేజ్ తర్వాతే స్టార్ట్ చేశాను. జనరల్గా ఈ పూజ ఎవరన్నా చదివి వినిపిస్తూ ఉంటే చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో మనకు ప్రస్తుతానికి అలా ఎవరు అందుబాటులో ఉండరు కాబట్టి నేను ఇట్లా ల్యాప్టాప్లో పెట్టుకొని చేసుకుంటాను అనమాట. బ్రాహ్మణుడు వారి గొడవపై నుంచి అందుకొని బాణలు కట్టి వాసన పెట్టి వారిని తన బాంకు దిగువ నుంచును. తెల్లవారుజామున బ్రాహ్మణ వారిని మేనమామ మేలుకొట్టి కాశీకి తీసుకుని వెళ్ళిపోయాడు. అటుపై కొన్నాళ్ళు అసలు వెళ్ళివారు కాగా వివాహనామని మహారాజు చెబుతుంది. అది తెలిసి If you like this video, you know what you have to do. Please like, share and subscribe to my channel. Thank you for watching. Bye bye.